యుద్ధాన్ని సాగుగా చూపించి పెట్రోలు డీజిల్ ఛార్జీలను పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ప్రజల మీద భారాలు మోపింది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా పెరిగిపోయి అల్లాడుతున్నటువంటి ప్రజల మీద ఈ పెట్రోలు డీజిల్ ఛార్జీలు తిరుగుబాటు లాంటిది. అమెరికాకు లొంగిపోయినటువంటి నరేంద్ర మోడీ రష్యా ఉచితంగా ఇస్తానన్నటువంటి ఆయిల్ను కొనుగోలు చేయకుండా లొంగిపోయాడు. అదేవిధంగా ఇరాన్ మనకు చాలా తక్కువ రేటుకు ఇస్తున్నటువంటి ఇంధనాన్ని తీసుకోకుండా అమెరికాకు లొంగిపోయి వ్యవహరించినటువంటి దుర్మార్గమైనటువంటి స్థితిలో ఈరోజు ఆయిల్ కొరత ఏర్పడి ప్రజల మీద భారాలు వేయడానికి కూడుకుంటుంది. ఇది అత్యంత దుర్మార్గమైనది. ఈరోజు రాష్ట్రంలో కేజీ బేసిన్లో తయారయ్యేటటువంటి గ్యాస్ను గుజరాత్కి తరలించకపోతూ అంబానీ ఆదానీలకి ఇద్దరికి కూడా కట్టబెట్టేశారు. మొత్తం అంబానీ మయం గ్యాస్ను కూడా చేసి ఈరోజు గ్యాస్ భారాలని ప్రజల మీద మోపుతా ఉన్నారు. ఈ దుర్మార్గమైనటువంటి స్థితిని ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ఈ నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నటువంటి తీరును ఎండగట్టాలని ఈరోజు యుద్ధాన్ని సాకుగా చూపించి దేశం కోసం ధర్మం కోసం ఆ మాత్రం భరించలేరా అని చెప్పేటటువంటి పద్ధతుల్లో ఈరోజు నిస్సిగ్గుగా బీజేపీ నేతలు వ్యవహరిస్తూ ఉన్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే అంబానీ మీద ఆదానీ లాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల మీద పన్నులు వేసి ఈ భారాలు ప్రజల మీద తగ్గించాలి. ఇప్పటికే పెట్రోలు డీజిల్ మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా దాదాపు 50 రూపాయల దాకా పన్నుల రూపంలో ప్రజలెత్తిన భారాలు వేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వాలకు వచ్చేటటువంటి ఆదాయాన్ని తగ్గించుకోవాలి. ఈ ప్రభుత్వాలు కార్పొరేట్ కంపెనీలకు ఇస్తున్నటువంటి పన్నులను తగ్గించుకోవాలి. ఇది చేయకుండా ప్రజల మీద భారాలు వేయడం అంటేనే మనం మొత్తం ఈ సంపదనంతా కూడా కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టడానికి ప్రభుత్వాలు పనిచేస్తాయనేటటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం కానీ జనసేన కానీ ఈ పెట్రోలు డీజిల్ ఛార్జీల మీద నోరెత్తి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ కూడా దీని మీద మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు. ఈ దుర్మార్గాన్ని ఎండగట్టాలి. ఈరోజు ఎన్డీఏకి వంతపాడుతున్నటువంటి ఈ తెలుగుదేశం జనసేన వైసీపీలు పునరాలోచించుకోవాలి. మీరు ప్రజల పక్షాన ఉంటారా, కార్పొరేట్ పక్షాన ఉంటారా తేల్చుకోండి. ఇప్పటికే ప్రజలందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. ఈ ప్రజలు కనుక ఆగ్రహం వ్యక్తం చేస్తే ఖచ్చితంగా వాళ్ళ కోపాగ్నిలో దహనమైపో తప్పదని చెప్పి సిపిఎం తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. కార్పొరేట్ పన్నులు తగ్గించుకొని కార్పొరేట్ లాభాలు తగ్గించుకొని ఈ పెట్రోల్ డీజిల్ మీద వేసేటటువంటి పన్నులను తగ్గించి ప్రజలకి తక్కువ ధరకే పెట్రోలు డీజిల్ గ్యాస్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.